హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే కొత్త సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో కొంచెం ఎక్కువ వస్తుంటుంది, ఇగ్నోర్ చేయండి. ఎందుకు అనేది మీకు చెప్తాను. ఇది కొత్త స్టూడియోలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. మామూలు స్టూడియో కాదు, చాలా అంటే చాలా బిగ్ ప్లాన్ అయితే చేశాను నేను. అంటే ఏమంటారు, నాకు వచ్చే మనీలో చాలా ఎక్స్పెన్సివ్ ఇది. నాకు వచ్చే మనీలో అంత పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు వేరే వాళ్ళకి, బట్ నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్. చాలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ స్టూడియో టూర్ అనేది మీకు వీడియో ఎండ్లో ఎక్కువ ఏముండదు. స్టూడియో ఎలా ఉంటుంది, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది 2025 అనేది ఇప్పటివరకు నేను ఎక్కడ అనౌన్స్ చేయలేదు, బట్ ఈరోజు చెప్తున్నాను. కంప్లీట్ అయిపోయింది మోస్ట్లీ. మనం ఇంకో 2 డేస్లో ఇక్కడ నుంచే వీడియో షూట్ అయితే చేస్తాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, అసలు ఇక్కడ చాలా థింగ్స్ జరగబోతున్నాయి 2025లో. ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాం మనం. ఏంటి ఆ ఛానల్ అనే దాని గురించి వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూడలేదంటే మీరు ఖచ్చితంగా 2025లో ఎంతో కొంత మనీ లాస్ అవుతారు. ఎస్, ఫర్ ష్యూర్ లాస్ అవుతారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుంటారు. సో కొత్త ఛానల్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు, అండ్ దట్టు అది మళ్ళీ టెక్ ఛానలే. టెక్ ఛానల్ ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు టెక్ ఛానల్ అనే కదా మీ డౌట్. యాక్చువల్గా ఏంటంటే మన టెక్ ఛానల్ టెక్ రిపోర్ట్ తెలుగు అనేది దేనికి నోన్ అంటే బెస్ట్ ఆఫ్, అంటే ఎవరైతే ఏదైనా కొనాలనుకుంటారో లైక్ ఎనీథింగ్, ల్యాప్టాప్ లేకపోతే సౌండ్ బార్స్, టీవీస్, వాట్ నాట్ ఎక్సెప్ట్ మొబైల్, ఎవరు ఏది కొనాలనుకున్నా వన్ స్టాప్ డెస్టినేషన్ ఇన్ తెలుగు, టెక్ రిపోర్ట్ తెలుగు. ఎందుకు అలా అంటే బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఎవ్రీ బడ్జెట్లో ఏది కొనాలి అనేది మనం అక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటాం, టెస్ట్ చేసి సజెస్ట్ చేస్తాం. గాల్లో మాటలైతే చెప్పం. అక్కడ ఏమైపోతుందంటే నాకు అవుట్ ఆఫ్ 30 డేస్లో మోస్ట్ ఆఫ్ ది డేస్ బెస్ట్ ఆఫ్ వీడియోస్కి వెళ్ళిపోతుంది అండ్ టైము దొరకట్లేదు. అసలు విషయం ఏంటంటే ఈ ఛానల్ వచ్చేసి ఒక పాడ్కాస్ట్ లాగా ఉంటుందన్నమాట మీకు. అంటే యూజువల్గా అంటే ఏంటి, టెక్ రిపోర్ట్ తెలుగు ఈజ్ నోన్ ఫర్ బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్. అంటే మీకు బీ రోల్స్ అందంగా కనిపిస్తుంటాయి. ఈ స్టూడియో కూడా మోస్ట్లీ బిల్డ్ ఫర్ టెక్ రిపోర్ట్ తెలుగు ఓన్లీ. పాడ్కాస్ట్ అనేది నేను ఎక్కడో, పాడ్కాస్ట్ ఇన్ ద సెన్స్ అదే టెక్ పాడ్కాస్ట్ అనేది నేను ఎక్కడో ఒక మూలలో కూర్చొని చేసుకుంటాను. ఇంత అంగులు ఆర్భటాలు. యాక్చువల్గా మన టీంలో ఇప్పటివరకు 7 మెంబర్స్ ఉన్నారు, అండ్ నేను అండ్ మై వైఫ్ ఇంక్లూడ్ చేసుకుంటే దగ్గర 9 మెంబర్స్ వరకు అయితే టీం ఉన్నాం. 9 మెంబర్స్ వరకు టీం ఉండి వర్క్ చేస్తున్నా సరే ఓన్లీ టైం టెక్ రిపోర్ట్ హిందీ, బయింగ్ ఎయిడ్కి, వీటికి, ఇన్స్టాగ్రామ్ వాటికే సరిపోతుంది. సో నేను ఏదైతే రివ్యూస్ ప్రాపర్గా చేయాలనుకున్నానో, ఒకవేళ నాకు ఇండివిజువల్ ప్రొడక్ట్స్, ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తాం, మనం 10 ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తాం. ఆ 10లో నేను బెస్ట్ ఉన్న 3 రివ్యూ చేయగలుగుతున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ ఆఫ్ వీడియో చేయగలుగుతున్నాను. అఫ్కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే మీకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాను. ఎలా అంటే ఏది కొనాలో చెప్పగలుగుతున్నాను. బట్ నాకెక్కడో డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 20,000 లేదా బెస్ట్ టీడబ్ల్యూఎస్ అండర్ 2,000 అని కొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పర్టికులర్లీ లైక్ వాళ్ళు ఒక OnePlus మొబైల్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి OnePlus టీడబ్ల్యూఎస్ఏ కావాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 2,000 ఏముంది, OnePlus Buds 2R ఉంది, దాని రివ్యూ కావాలని కొట్టినప్పుడు దెన్ మన ఛానల్ అపియర్ అవ్వట్లేదు. సో నాకు అది ఎక్కడో నేను జనాలకి డిస్కనెక్ట్ అయిపోతున్నాను. బడ్జెట్ ఆడియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ ప్రొడక్ట్ సెర్చ్ చేసే వాళ్ళకి దూరం అయిపోతున్నాను అనే ఫీలింగ్ నాలో బాగా పెరిగింది. సో ఇప్పుడు మనం పెట్టబోయే ఛానల్ వచ్చేసి టెక్ పాడ్ తెలుగు. అంటే ఇక్కడ మీకు హంగులు ఆర్భాటాలు ఏమీ ఉండవు, కేవలం మీ మనీ సేవ్ చేయడమే నా ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు నేను మీతో ఎలా అయితే మాట్లాడుతూ ఇంతసేపు ఒక్క బీరోలు కూడా రాకుండా ఉందో, సేమ్ లైక్ టెక్ పాడ్ తెలుగు అనే ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్, దో అది మీకు 100 రూపీస్ అవ్వచ్చు, 500 రూపీస్ ఇయర్ ఫోన్స్ అవ్వచ్చు, అండ్ 1 lakh రూపీస్ వర్తున్న ప్రొడక్ట్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇండివిజువల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివ్యూస్ మీకు నేను టెక్ పాడ్ తెలుగులో తీసుకొస్తాను. ఎలా అంటే ఇలా సింపుల్గా ఒక దగ్గర కూర్చొని నా ఎక్స్పీరియన్స్, ఇందులో ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది చూసుకోండి, ఇది చూసి కొనుక్కోండి. ఈ ఛానల్ ఎవరికి అంటే ఏదో కొత్త టెక్నాలజీ ఏదో వచ్చింది చూద్దాం, లైక్ ఇప్పుడు మన తెలుగులో చాలా బిగ్ క్రియేటర్స్ ఉన్నారు, ప్రసాద్ గారు కానీ లేకపోతే మన చాలామంది ఉన్నారు. వీళ్ళందరి ఛానళ్ళు, నా ఛానళ్ళు, చాలామంది ఛానళ్ళు ఏంటి అంటే మేము ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏదైనా వచ్చినప్పుడు తీసుకొస్తాం, చూపిస్తాం. అఫ్కోర్స్ కొంచెం సపరేషన్ మన ఛానల్కి ఉన్నప్పటికీ, బట్ స్టిల్ ఆ కోలోకి వస్తుంది. ఎలా అంటే ఏదో వచ్చిందట చూద్దాం అనే ఫీలింగ్లో చూస్తూ ఉంటారు, లైక్ ఫ్యాన్స్ లాగా, లేకపోతే సబ్స్క్రైబర్స్ అందరూ కొత్తగా ఏం జరుగుతుంది టెక్నాలజీలో అని చూస్తుంటారు. బట్ ఈ ఛానల్లో అలాంటి ఆడియన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే కొనాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఆ ప్రోడక్ట్ గురించి
రా రివ్యూ వస్తుంది. రా అంటే పర్ఫెక్ట్, ఇంకెటువంటి హంగులు ఆర్భటాలు ఉండవు. ప్రొడక్ట్ని మహా అంటే ప్రొడక్ట్ నా చేతిలో ఉంటుంది, దాన్ని చూపించుకుంటూ ఇలా మాట్లాడుతుంటాను. బట్ బీరోల్స్ వేసి టైం వేస్ట్ చేసి ఇప్పుడు ఇంతమంది టీంకి శాలరీస్ ఇచ్చుకుంటా ఛానల్ రన్ చేయడమే నాకు చాలా ప్రెషర్గా ఉంది. అండ్ ఇంకా కొత్త టీం బిల్డ్ చేసి దానికి మళ్ళీ టైం టేకింగ్ ఎంత నాకు వద్దనిపించింది. జస్ట్ కొనే వాళ్ళకి అందులో ఏం బాగుంది ఏం బాగలేదని చెప్తూ నా మాట ద్వారా చెప్తే చాలు అనిపించింది. అందుకని ఈ ఛానల్ పెడుతున్నాను. అంటే ఎటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఉండవు. జస్ట్ నేను ఇక్కడ వస్తాను, మన వాళ్ళు కెమెరా ఆన్ చేస్తారు, ఎగ్దమ్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. నేను ఎటువంటి ప్రమోషనల్ గిమోషనల్ ఏమీ ఉండదు. క్లియర్ కట్ ఇది బాగుంది ఇది బాగలేదు, ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్గా చెప్పేసి కొనే వాళ్ళకి డబ్బులు సేవ్ చేయడమే ఈ 2025లో నేను తీసుకున్న మేజర్ మోటివ్. ఇంతకుముందు కూడా మనం చేసింది అదే, బట్ సమ్వాట్ అక్కడక్కడ ప్రమోషన్స్ లైక్ పిల్లోస్ అని, బెడ్స్ అని, ఇవని అవన్నీ చాలా ప్రమోషన్స్ చేసాం. బట్ ఇన్ దిస్ ఛానల్ దెర్ ఇస్ నో ప్రమోషన్స్ ఎట్ ఆల్, ఓన్లీ రా రివ్యూస్ ఉంటాయి. రా రివ్యూ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో చాలా మీకు బ్రెయిన్లో ఉండిపోతుంది రా రివ్యూ అనేది. సో పర్ఫెక్ట్గా రాగా మీకు కంటెంట్ అయితే ఇస్తాను. సో అందరూ ఇనీషియల్గా పుష్ ఇవ్వండి, అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఉంటుంది ఛానల్ది, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఆఫ్లో ఎటువంటి వీడియో లేదు, బట్ చాలా మంచి వీడియోస్ మీకు ఆ ఛానల్లో వస్తాయి. ఎంటర్టైన్ చేయవు గుర్తుపెట్టుకోండి, బట్ మనీ సేవ్ చేస్తుంది. అదొక్కటే ఈ 2025 నేను గట్టిగా తీసుకున్న నిర్ణయం. అంటే అది మాత్రం కంపల్సరీ మీకు ఈచ్ అండ్ ఎవరి ప్రోడక్ట్ అరే దీని మీద కూడా రివ్యూ చేస్తారా అనే ఫీలింగ్ మీకు తెప్పిస్తాను. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఒక 20,000 సంపాదించే వాళ్ళు అనుకోండి, మీకు మనీ అనేది ఎలా ఎక్స్పెండిచర్ ఉంటుంది అనేది ఇప్పుడు 30,000 సంపాదించే వాళ్ళు ఒక 10,000, 20,000, 30,000 ఫోన్ కొనుక్కుంటారు. 1 lakh సంపాదించే వాళ్ళు దానికి తగ్గట్టు ఫోన్ కొంటారు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్ ఆడియన్స్ ఉంటారు, అంటే కస్టమర్స్ ఉంటారు. వాళ్ళను కూడా కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టీవీ అంటే 43 inches నుంచే స్టార్ట్ చేస్తాం, 32 inches కొనే వాళ్ళు కూడా యాజ్ ఆఫ్ నో ఉంటారు కదా. అలా దృష్టిలో పెట్టుకొని నాకు ఇది చిన్నది ఇది చేయకూడదు, ఇది పెద్దది ఇది చేయకూడదు, ఇట్లాంటిది ఏం లేదు, ప్రతిదీ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ చూసాక మీకు అర్థమవుతుంది. కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే ఈ స్టూడియో సెటప్ అనేది మీకు చూపిస్తాను కొద్దిసేపట్లో. ఈ స్టూడియో సెటప్ అంతా కంప్లీట్ కాగానే నేను ఒక మూలన ఒక మంచి పాడ్కాస్ట్ లాగా మంచి మైక్ తెచ్చుకొని, ఉన్న మైక్స్ ఇవేం కాకుండా, ఎందుకంటే వీడియో మొత్తం మీరు నన్నే చూడాలి, బోరింగ్ ఫేస్ చూడాలి. బోరింగ్ ఫేస్ చూస్తూ కూడా ఆడియో కన్నా అట్లీస్ట్ కొంచెం హై క్వాలిటీ ఆడియో ఇస్తే బాగుంటుందని అనిపించింది. బట్ చూద్దాం. మంచి రివ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మీరు కొనే ముందు జస్ట్ ఏదన్నా ప్రోడక్ట్ పక్కన టెక్ పాడ్ తెలుగు అని కొడితే మన వీడియో 100% వస్తుంది. అన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి, కొల్లర్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి మన దగ్గరికి. అన్నిటిని బెస్ట్ ఆఫ్ వీడియో చేయడం, ఇక్కడ రా రివ్యూ చేయడం, అదే నా పని. దట్స్ ఇట్. ఇది మన కొత్త ఛానల్ అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు సేవ్ అవుతుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. వీడియోస్ వచ్చాక వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తాయి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని ద్వారా కొంచెం ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. నాకు తెలుసు, ఒక థింగ్ నాకు బ్రెయిన్లో క్లియర్గా ఉంది, నేను చేసే వీడియోస్ అనేది ఫ్యూచర్లో ఈ ఛానల్లో, కొత్త ఛానల్లో ఎక్కువగా పోవు. ఎందుకు పోవు అంటే దిస్ ఈజ్ నాట్ ఫ్యాన్ బేస్డ్ కంటెంట్, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసే కంటెంట్ కాదు, చూడడానికి అందంగా ఉండేది కాదు. కేవలం కొనాలనుకునే వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేస్తే వాళ్ళకి మంచి చెడు చెప్పే ఒక వీడియో అనమాట. సో దట్ డోంట్ జడ్జ్. అంటే ఇప్పుడు టెక్ రిపోర్ట్ తెలుగులో పెట్టవచ్చు కదా ఇంకో ఛానల్ ఎందుకనే వాళ్ళకే ఈ ఆన్సర్ సింపుల్గా అర్థమైపోతుంది. ఏమవుతుందంటే వేరే వ్యూస్ 30,000, 40,000, 50,000 వ్యూస్ ఉంటాయి. ఈ వీడియో పెట్టగానే లెస్ దెన్ 500 వ్యూస్ వచ్చిన ఆశ్చర్యం లేదు, గుర్తుపెట్టుకోండి. లెస్ దెన్ 500 వ్యూస్ వచ్చిన ఆశ్చర్యం లేదు. బట్ ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇప్పుడు 500 వ్యూస్ రావచ్చు. త్రూ అవుట్ ద ఇయర్లో వాళ్ళు ఎప్పుడైనా సెర్చ్ కొట్టి ఏ ప్రోడక్ట్ కొనాలి, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే దేర్ ఈజ్ టెక్ పాడ్ తెలుగు, నజీర్ గాడు ఉంటాడు ఆడ, ఆరామ్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. కొనే వాళ్ళకి నేను 100% ఉపయోగపడతాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాలో 100% ఉంది. సో దట్ నేను వ్యూస్ని పట్టించుకోను. అండ్ మీరు కూడా పట్టించుకోకండి, వీడి పని అయిపోయిందిరా బాబు, వీడికి వ్యూస్ రావట్లేదు, దీంట్లో వేస్ట్ అనేది ఆ ఫీలింగ్ పెట్టుకోమాకండి. నాకు అసలు ఆ ఫీలింగే లేదు. నాకు 10 వ్యూస్ వచ్చినా సరే 10 మెంబర్స్కి నేను ఉపయోగపడ్డాను అనుకుంటాను అంతే. కొనే వాళ్ళకి దిస్ ఈజ్ నాట్ షోకేస్ ఛానల్, షోకేస్ టెక్ ఛానల్ అయితే కాదు, ఫర్ షూర్. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక స్టూడియో విషయానికి వస్తే మాత్రం చాలా డేస్ అయింది స్టార్ట్ చేసి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. కొత్త స్టూడియో అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఒక 2 minutesలో నేను స్టూడియో ఎలా ఉంటుంది అనేది పైన చూపిస్తాను. సో చూసేద్దాం మనం స్టూడియో అయితే. సో ఏం లేదు, సింపుల్ ఉత్తి ఖాళీ రూమ్ ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా కావాలని బిల్డప్ కోసం పెట్టామన్నమాట. అంటే ఏమంటారు, పని జరుగుతుందని చెప్పడానికి. కొంచెం డిఫరెంట్ థాట్ అయితే వచ్చింది, ఎలా వచ్చిందో గుర్తులేదు. ఇందాక మనోడు అడిగినా నాకు గుర్తులేదు. ఇదేంటంటే యూజువల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అంటే
సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ ఇక్కడ మేమేం చేసామంటే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ చేసాం అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేశారనుకోండి ఒక బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ బీ రోల్స్ కోసం ఇది నేను అందంగా కనిపించడానికి కాదు, నాకు పెద్దగా ఉపయోగం లేదు ఇవి. జస్ట్ ఇలా పెట్టి బీ రోల్ తీసుకుంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అవుతుంది మనకి. జస్ట్ ఇదంతా కూడా మీకు జస్ట్ ఇలా ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇలా 6 టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి రెండింటిని కలుపుకుంటే. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో ఈ రెండింటిని కలిపితే మీకు 6 బ్యాక్గ్రౌండ్స్ అవుతాయి. బట్ మల్టిపుల్గా మనం కలుపుకుంటే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ అవుతాయి. అందుకనే ఇది ఓకే సంపాదిస్తున్నాం కదా ఖర్చు పెడదాంలే అన్నట్టు, ఛానల్ కాకపోతే దేనికి అన్నట్టు ఏదో చేసాం. యూజువల్గా అవసరం లేదు. ఒక మూలన కూర్చొని ఇందాకనే చెప్పాం కదా టెక్ పాట్ తెలుగు అని, ఒక మూలన కూర్చొని బాగుందా బాగోలేదు అని చెప్తే సరిపోతుంది. బట్ టెక్ రిపోర్ట్ తెలుగులో ఫస్ట్ నుంచి కూడా మన తెలుగులో ఒక బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో దానికోసమే ఇట్లా మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్. ఇంకా అన్నీ ఇప్పుడే చూపిస్తే మీరు వీడియోలో ఏం చూస్తారు, వీడియోలో ఫ్యూచర్లో అయితే వస్తాయి. అండ్ టీవీస్ రివ్యూ చేస్తాం. ఈ ఇయర్ చాలా బిగ్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. స్మార్ట్ టీవీస్ మనం రివ్యూ చేసినప్పుడు సైడ్ బై సైడ్ పెడతాం కదా, కింద స్టూడియో చిన్న స్టూడియో. అండ్ ప్రాబ్లం ఏంటంటే సైడ్ బై సైడ్ పెట్టడానికి టేబుల్స్ లేవు, దానికి సపరేట్గా టేబుల్స్ చేయించాం. ఈ టేబుల్స్ అన్నీ కూడా వరుసగా పెట్టేస్తాం. అన్ని టీవీలు పెట్టి సైడ్ బై సైడ్ టెస్ట్ చేసి ఈ ఇయర్ మాత్రం ఒక బిగ్ థింగ్ జరగబోతుంది. అది ఇప్పుడు నేను చెప్పను, ఇప్పుడు చెప్తే వేరే యూట్యూబర్స్ అలర్ట్ అవుతారు. సో అదేందనేది మీకు అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆర్ బిఫోర్ ఆ మంత్లో జరగబోతుంది. వెరీ బిగ్ థింగ్. అంటే మన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, మన్ని జడ్జ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, టెక్ కానీ బయట కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే. మరి వాళ్ళకి నేను ఎంత జెన్యూనో తెలియాలి కదా. అందుకని ఈసారి ఇట్లా వీడియోలో మాట్లాడకూడదు, కంటెంట్ చూపిస్తూ మాట్లాడతాను. ఈసారి మాత్రం బిగ్ థింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్లో వస్తుంది. అండ్ ఇది యాజ్ యూజువల్ మన పాత బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తుంటాయి కదా స్లైడ్స్. ఇది మోటార్తో వర్క్ అవుతుంది. జస్ట్ మీరు వీలైతే నేను తర్వాత బీరోలో చూపెట్టడానికి ట్రై చేస్తాను. తర్వాత మీరు వీడియోలు చాలాసార్లు చూసుంటారు, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, గ్రే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది మోటార్ తోటి మనం జస్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా డస్ట్ పడకుండా ఉండడానికి పెట్టించాం. ఇదంతా గందరగోళం అయితే ఉంది కింద. అండ్ ఇది వచ్చేసి వేరే బ్యాక్గ్రౌండ్. ఇది మనం ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మీకు తెలిసిన బిజినెసే, కొంచెం అప్స్కేల్ చేయబోతున్నాం ఆ బిజినెస్ని. ఆ బిజినెస్ కోసం చేసే వీడియోస్కి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ సపరేట్గా, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్గా చేసి కొంచెం ఆ బిజినెస్ని అయితే పుష్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనకంటే ఒక బిజినెస్ ఉండాలి, అండ్ అది ఖచ్చితంగా టెక్ రిలేటెడ్గా ఉండాలి, అండ్ కస్టమర్కి బెస్ట్ అంటే బెస్ట్ ఇవ్వాలి. నా దృష్టిలో ఏంటంటే ప్రోడక్ట్ అమ్మేసామా డబ్బులు సంపాదించామా అనేది కాదు, కంపల్సరీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పోయినా, వాళ్ళు వేరే షాపుకి పోయినా, ఫ్రెండ్ దగ్గర పోయినా, ఇది ఎంత తీసుకున్నారంటే ఇది ఇంతకు తీసుకున్నా అని చెప్తే, అరే నాకేంట్రా ఇది ఇలా దొబ్బేశాడు అనుకోవాలి. పర్ఫార్మెన్స్ విషయంలో, నేను ఇచ్చే అవుట్పుట్ విషయంలో, అరే నాది ఎందుకు ఇలా పని చేయట్లేదు అనుకోవాలి. అది నా మోటివ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికోసం చాలా కష్టపడుతున్నాను. రెండు నెలల నుంచి అయితే కేవలం టెక్ మీద కొంచెం, అంటే మెయిన్ వీడియోస్ మీద ఫోకస్ కంటే దీని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను. అంటే అవుట్పుట్ బెటర్ ఇవ్వాలి కదా. సో ఖచ్చితంగా ఇది కూడా టెక్ రిలేటెడ్ బిజినెసే, అది కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ స్టోర్ రూమ్ ఇది. అంటే మేము ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తుంటాం కదా, కింద మాకు లేదు, మేము ఎక్కడో షట్టర్ రెంట్కి తీసుకొని అందులో పెడుతున్నాం ప్రొడక్ట్స్, ప్రతిసారి వాటిని మోయాలి. బట్ అలా కాకుండా ప్రొడక్ట్స్ రివ్యూ చేసినాయి, ఆల్రెడీ వచ్చేసినాయి షట్టర్లో ఉంచుకొని. ఇవన్నీ మనం రివ్యూ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. సో వీటన్నిటిని కూడా మనం సేల్ చేస్తాం. ఎందుకంటే అఫ్కోర్స్ మనం కొనుక్కున్నాయి కాదు కదా, సో కొనుక్కున్నాయి కదా, సో అమ్ముకోవాలి, లేదంటే కష్టం. రివ్యూ యూనిట్లు అయితే మనకి రావు కాబట్టి వచ్చినా మనకు తెలిసిందే, మనం అపోజ్ చేస్తుంటాం, వాళ్ళతో గొడవలు అవుతుంటాయి. ఇంకా చాలా కంపెనీస్ మనని అవాయిడ్ చేసాయి మోస్ట్లీ. నథింగ్ టు మీ, నాకు ఎందుకంటే యాజ్ ఆఫ్ నాకు వచ్చే మనీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. నాకు అంతకుమించి ఎక్కువ డబ్బు ఆశ అయితే లేదు కానీ, బట్ జస్ట్ వచ్చింది వస్తుంది పోతుంది, సమ్ వాట్ వెనకేసుకుంటున్నాం, సరిపోయింది అంతవరకు. అంతేగాని కంపెనీస్ దగ్గర డబ్బులు తీసుకొని పాజిటివ్ రివ్యూస్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా మోటివ్ అయితే కాదు. ఇది ఓవరాల్గా స్టూడియో అయితే. పైన అయితే మేము సీలింగ్ మీరు చూడవచ్చు, ఇదంతా చూడడానికి బ్లాక్ ఉంది కదా, ఇది ఎకోస్టిక్. ఇప్పుడు రైట్ నో కొంచెం ఎక్కువ వస్తుంది, చాలా పెద్ద రూమ్ ఇది. అంటే మీకు కింద రూమ్కి ట్వైస్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద రూమ్ కాబట్టి ఎకోస్టిక్ సీలింగ్ చేపించాం. బట్ అంత బెటర్ అవుట్పుట్ అయితే కొంచెం ఎక్కువైతే వస్తుంది ఇప్పుడు రైట్ నాకు అర్థమవుతుంది. మేబీ ఇంకా ఏమంటారు, మన కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ అన్నీ వచ్చాక మేబీ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చేమో, చూడాలి అదేమవుతుందో. అండ్ ఇదంతా మంచి, ఇప్పుడు మీరు వీడియో అంతా చూసేది న్యాచురల్ లైటింగే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే బిగ్ విండో, అంటే మీకు దగ్గరగా చాలా పెద్ద విండో. ఇది 8x5 మేబీ 8x5 సైజ్ బిగ్ విండో. డైరెక్ట్గా మీకు సన్లైట్ వస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు న్యాచురాలిటీ బాగుంటుంది, న్యాచురల్ లైట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెక్ రిపోర్ట్ తెలుగులో మాత్రం
మంచి మంచి రివ్యూస్, హై క్వాలిటీ కంటెంట్ వస్తుంది. అందులో రాజీ అయితే పడం, బట్ టెక్పాడ్ తెలుగులో మాత్రం కొంచెం కాదు, మోస్ట్లీ రాజీయే ఉంటుంది. నా మొహాన్ని, బోరింగ్ మొహాన్ని చూస్తూనే ఉండాలి. చూసి ఆదరించండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.